నమస్తే, వెల్కమ్ టు వ్యూనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. దేవి శరణవరాత్రి మహోత్సవ వేడుకల్లో భాగంగా కొండాల అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు. అమ్మవారి కరుణ కటాక్షాలతో ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన రావి. వంద రోజుల కాల వ్యవధిలో సాధించిన విజయాలను వివరించిన హోమియోపతి పరిశోధన సంస్థ ఇన్ఛార్జ్ ఆఫీసర్ కిషన్ బానోత్ 100 రోజులలో సుమారు 14,000కు పైగా ఆయుష్ ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశామంటూ వెల్లడి. దేవి శరణవరాత్రి మహోత్సవాలు 5వ రోజుకు చేరుకోవడంతో నేడు పలు అలంకారాల్లో భక్తులుగా దర్శనమిస్తున్న అమ్మవారు. నేడు సోమవారం కావడంతో భక్తులతో కిటకిటలాడిన భీమేశ్వరాలయం, గౌరీ శంకరాలయం. గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండాలమ్మ దేవస్థానం నందు శరణవరాత్రి మహోత్సవాలు 5వ రోజుకు చేరుకున్నాయి. నేడు అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి అలంకరణలో భక్తులకు దర్శనం అవ్వడం జరిగింది. నేడు మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అమ్మవారి కరుణా కటాక్షాలతో నియోజకవర్గ ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఆలయ ప్రాంగణంలో శరణవరాత్రి మహోత్సవాల వైభవంగా విశేష కుంకుమార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండరావు తెలియజేశారు. అమ్మవారికి ప్రతిరోజు విశేష అలంకరణతో పాటు ఆలయ ప్రాంగణంలో వచ్చిన భక్తులకు అమ్మవారి ప్రసాదాలను అందజేయడం జరుగుతుందని, మూలా నక్షత్రం సందర్భంగా ఈ నెల 9వ తేదీన విశేష పూజా కార్యక్రమాలతో పాటు అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కార్యనిర్వహణ అధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. నమస్కారమి. लक्ष्मी శ్రీ మాత్రే నమః. శ్రీ కొండలమ్మ దేవి నమః. శ్రీ కొండలమ్మ వారి దేవస్థానంలో శ్రీ దేవి శరణవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతున్నాం. ఈ దేవి శరణవరాత్రి ఉత్సవంలో భాగంగా ఈరోజు గౌరవనీయులు మాజీ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ రావి వెంకటేశ్వర గారు శ్రీ అమ్మవారికి ఈ రోజున కొండాలం టెంపుల్ దేవస్థానంలో ఈఓ గారు కానీ కమిటీ సభ్యులందరూ కూడా ఆహ్వానించి పూజా కార్యక్రమం నిర్వహించి చాలా సంతోషం. అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు భక్తులకి అందరికీ అందజేయాలి. ఇక్కడ ఉన్న అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మేము కూడా సాధ్యమంత సహాయం మేము చేస్తాం. ఇంకా మంచిగా భక్తులకి మంచి సౌకర్యాలు కల్పించే విధంగా అందరూ సభ్యులు కానీ ఈవో గారు కానీ ముందుకు సాగాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరొకసారి అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసి బంటమిల్లి రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానం నందు దేవి శరణవరాత్రి మహోత్సవాలు చేరుకున్నాయి. నేడు 5వ రోజు అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అలంకరించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి గోపాలరావు మాట్లాడుతూ సోమవారం భక్తులు ఎక్కువగా రావడంతో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేస్తామని తెలిపారు. శరణవరాత్రి సందర్భంగా నిర్వహించే మహాచండీ హోమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని, మూల నక్షత్రం రోజున సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరటం జరిగింది. Yo
వంటిమిల్లి రోడ్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో పార్వతీదేవికి ఈ రోజున అలంకరణ రాజరాజేశ్వరీదేవి అలంకరణ. ఈ రాజరాజేశ్వరీదేవి యొక్క విశేషం రాజ్యం దేహి ధనం దేహి, రాజ్య సంపదలను సంపాదించేటువంటిది ఈ యొక్క రాజ్యలక్ష్మి. రాజులకి ఇలా చక్రవర్తులకి రాజులు వీళ్ళందరూ కూడా ఆవిడ ఆధీనంలో ఉంటారు. ఈ యొక్క రాజులందరినీ జయించినటువంటి రారాజు ఆవిడ యొక్క విశేషం ఏమిటయ్యా అంటే ఆవిడని కనుక సేవించినట్టయితే రాజ్య సంపదలు కలుగుతాయి, పోగొట్టుకున్న రాజ్య సంపదలన్నీ కూడా సిద్ధిస్తాయి. తన కనుక వస్తువాహన ధేనుకాంచన పుత్ర పౌత్రాలతో ఉంటారు. మనం మనస్సులో ఏ కోరిక అయితే పెట్టుకుని ఆవిడని సేవిస్తామో ఆ సేవ వల్ల ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల విశేషమైనటువంటి సంపద కలుగుతుంది రాజరాజేశ్వరిని పూజించడం వల్ల. భక్తులకు మనవి. ఓం నమ శివాయ. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం బంటిమిల్లి రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు శ్రీ అమ్మవారి శరణారావత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుబడుతున్న సందర్భంలో ఈరోజు 5వ రోజు అవడం, మరి 5వ రోజున అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారి అలంకారంలో భక్తుల దర్శనం ఉంచడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్ర కావాలని కోరుకుంటూ, మరి అలాగే ఈ నెల 9వ తారీఖున సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారి దర్శనమిస్తారు. అలాగే ఆ రోజు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ నెల 10వ తేదీన మరి మూలా నక్షత్రం అమ్మవారికి ఎంతో ఇష్టమైన దినం కాబట్టి ఆ రోజున కూడా చండీ హోమం కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చండీ హోమం కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని 1000 రూపాయలు చెల్లించి ఈ కార్యక్రమంలో పూర్తిగా విశ్వసనతో మరి ఆ అమ్మవారిని కొలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో సౌకర్యాలు మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ, మరి ఈ దసరా నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ, మరి అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి నమస్కరించుకుంటున్నాను. శ్రీ గౌరీ శంకర స్వామి వారి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాలు 5వ రోజుకు చేరుకున్నాయి. నేడు 5వ రోజు అమ్మవారు గాయత్రీదేవిగా అలంకరింపబడి భక్తులకు దర్శనం అవడం జరిగింది. ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి నటరాజన్ షణ్ముఖం తెలిపారు. తొలిసారిగా ఈ ఏడాది ఆలయ ప్రాంగణంలో మహాచండీ హోమం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనాలని ఆయన కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు, అర్చకులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. మనం గుడివాడ పట్టణంలో చిన్న శివాలయంగా కొలవబడిన శ్రీ గౌరీ శంకర స్వామి వారి దేవస్థానంలో దసరా మహోత్సవాలు 3వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు అత్యంత వైభవంగా జరుగుతున్నది. అలాగే చాలామంది దగ్గర 350 మందికి పైగా ఉభయదాతలు ఈ రకరకాల 10 రోజులు అమ్మవారికి అలంకారం కూడా ఉభయదాతలుగా ఉన్నారు. అలాగే 300 రూపాయల గోతనామాల టికెట్ కూడా తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా సాయంత్రం పూట ప్రసాదాలు ఉభయదాతలకి అమ్మవారి శేషవస్త్రాలు, స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాలు కూడా అందజేయబడుతుంది. అలాగే రేపు రాబోయే 11వ తారీఖు శుక్రవారం నాడు మన దేవస్థానంలో ఈసారి ఫస్ట్గా పెట్టాము, అమ్మవారికి చండీ హోమం పెట్టాము. అందుకు కూడా దాదాపు 40 మంది దంపతులు దేవస్థానానికి డబ్బులు చెల్లించి పూజలో పాల్గొంటారు. అవకాశం ఉంటే తప్పకుండా మనం భక్తులు కూడా గుడివాడ పట్టణంలో ఉన్న భక్తులు కూడా ఈ యొక్క చండీ హోమం కార్యక్రమం పాల్గొని అమ్మవారి అయ్యవారి కృపకి
పాత్రికారులను కోరుచున్నాను. థ్యాంక్ యూ. శ్రీ కనికా పరమేశ్వరి దేవస్థానం నందు జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలు 5వ రోజుకు చేరుకున్నాయి. నేడు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమివ్వడం జరిగిందని ఆలయ పాలక వర్గ అధ్యక్షుడు జవాజు గంగరాజు తెలిపారు. అత్యంత వైభవపేతంగా శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, మూల నక్షత్రం రోజున సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి నారాయణ, మురళీకృష్ణ, అదనపు ప్రధాన కార్యదర్శి సముద్రాల వెంకట జగ్గారావు, కోశాధికారి టంగుటూరు వెంకట సుబ్బారావు, అదనపు కోశాధికారి గోపాలకృష్ణ, సాయి మరి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనడం జరిగింది. గుడివాడపట్నం ఏం చేస్తున్న శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి నగరేశ్వర జనార్దన ఆలయ ప్రాంగణందు శ్రీ దేవి శరణవరాత్రి వైభవంగా జరుగుతున్నాయి. భక్తుల సహకారంతో, పెద్దల సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా గుడివాడపట్నం ఆర్య సంఘ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఈ రోజు అమ్మవారి అలంకారం రాజరాజేశ్వరి, జనార్దన స్వామి గారి యొక్క అలంకార రామావతారం, అదేవిధంగా ప్రతిరోజు కూడా 12వ తారీఖు దాకా అనేక కార్యక్రమాలు అలంకార రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. కావున 50 మంది భక్తులు ఇచ్చేసి అమ్మవారి అయ్యవార్లు దర్శించుకుని అమ్మవారికి రూపాల్సిందిగా కోరుతున్నాం. జయవాసు జయ జయవాసు. ఓకేనా. ఈరోజు కన్నికా పరమేశ్వర దేవస్థానం ఆలయంలో జనార్దన స్వామి అందు నగరేశ్వర స్వామి 3 దేవాలయాల్లో ఇవాళ అవతారాలు జరుగుతున్నాయి. ఇవాళ కన్నికా పరమేశ్వరి రాజరాజేశ్వరి అమ్మవారి అలంకారం జరిగింది. నేనుగా ఈ అలంకారం 10 రోజులు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సాయంత్రం పూట ఏదో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఉదయం భక్తులు బాగా వస్తున్నారు. ఇంకా కూడా వచ్చి ఈ 5 రోజులు బాగా భక్తులు రావాలని కోరుకుంటున్నాను. నేనుగా ఈ 10 రోజుల్లో మన రంగరాజు గారి ఆధ్వర్యంలో చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇంకా కూడా జరగాలని. ఎల్లుండి సరస్వతి పూజలు జరుగును. సరస్వతి పూజలకు సాయంత్రం ఉదయానికి చాలా మంది ఇప్పుడే బుక్ చేసుకున్నారు. వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమం పాల్గొంటే వాళ్ళకు మంచి చదువులు వస్తాయని ఆ నమ్మకము. అలాంటి ఎల్లుండి సరస్వతి అలంకారము ప్లస్ పూజలు కూడా జరుగుతుంది. తప్పనిసరిగా రావాలని కోరుకుంటున్నాను. జయ జయ వాసవి. ఈ రోజున వాసవి స్వామి వేయించేసుకున్నటువంటి కన్నికా పరమేశ్వర దేవస్థానం మరియు పట్నవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో ఈ కన్నికా పరమేశ్వర వారు రాజరాజేశ్వరి దేవి అలంకారంగాను, ఈ నగరేశ్వర స్వామి కొత్తపేట 7వ వార్డు నందు వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానం నందు శరన్నవరాత్రి మహోత్సవాలు 5వ రోజుకు చేరుకున్నాయి. నేడు అమ్మవారిని శ్రీ సంతాన లక్ష్మీదేవిగా అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనేక సంవత్సరాలుగా కొత్తపేట వాస్తవ్యుల ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలియజేశారు. కొత్తపేట ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి వేడుకలు 9 రోజుల పాటు వైభవంగా నిర్వహించడమే కాకుండా ఆలయ ప్రాంగణంలో శాంతి నిమిత్తం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో విజయదుర్గ దేవస్థానం కమిటీ సభ్యులు, కొత్తపేట యువత పెద్ద ఎత్తున సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది. భక్తులకు విజ్ఞప్తి. మన గుడివాడ 7వ వార్డు కొత్తపేటలో వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గమ్మ వారి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుపుబడుతున్నాయి. ఈరోజు అమ్మవారి అలంకరణ శ్రీ సంతాన లక్ష్మీదేవి అలంకరణ, అలాగే రేపటి అలంకరణ శ్రీ మహాలక్ష్మి ధనలక్ష్మి అంటారు. అలా రోజుకు అవతారంలో చక్కగా అమ్మవారి 10 రోజులు కూడా దర్శనమిస్తున్నారు. కావున భక్తులు 50 మంది కూడా ఈ కొత్తపేటలో వేంచేసి ఉన్న విజయదుర్గ అమ్మవారి అమ్మవారి యొక్క అవతారాలన్నీ కూడా చక్కగా దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధరించవలసిందిగా అందరికీ మేము చేస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, లోకాం సమస్త సన్మంగళాని భవంతు. జై దుర్గా, జై దుర్గా, జై జయ దుర్గా. ఆయుష్ ప్రాంతతో శాఖలో గురురాజ్ ప్రాంతీయ హోమియోపతి పరిశోధనా సంస్థ గత 100 రోజుల్లో సాధించిన విజయాలను వివరిస్తూ విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది.
100 రోజులలో ప్రజలకు హోమియోపతి మందులు ఎంతో చేరువయ్యేలా తమ సిబ్బంది ప్రయత్నించడం జరిగిందని, పలు విభాగాల్లోని వైద్యులు హోమియోపతి మెడిసిన్స్ వాడటం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు యుతంగా వివరించడం జరిగిందని గురురాజు హోమియోపతి పరిశోధనా సంస్థ ఇన్ఛార్జ్ ఆఫీసర్ డాక్టర్ కిషన్ భానోత్ తెలియజేశారు. అదేవిధంగా పీజీ విషయంలో 23 సీట్లు కేంద్రం కేటాయించడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అంతరాంకను మెరుగుపడుతుందని తెలియజేశారు. ప్రతిరోజు 300 మంది ఇన్ పేషెంట్లు వస్తున్న ఈ హాస్పిటల్లో ప్రతి విభాగంలో మంచి ఫలితాలు వచ్చేలా తమ సిబ్బంది కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ప్రిన్సిపల్ రమాదేవి, ఆయుష్ సూపరింటెండెంట్ సుజాత, సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్ డాక్టర్ రాజశేఖర్ పాల్గొనడం జరిగింది. A very good morning to all respected dignitaries on the dais and all my dear media friends and my RRA staff Gudivada. I am Dr. Kishan Bhanot, Officer in charge, Regional Research Institute at Gudivada. Today we have gathered here to have a press conference on the achievement of Ministry of Ayush in the last 100 days by CCRS, Central Council for Research in Homeopathy, and New Delhi, and RRA Gudivada, Regional Research Institute, Homeopathy Gudivada. A warm welcome to you all once again for today's prestigious event. I also would like to give a brief introduction of various facilities available at our institute level. We having laboratory investigation, blood test. మాకు ఆర్ఆర్ఐ తోటి ఎంఓయూ ఉంది. సో వీఆర్ సెండింగ్, మేము ఎవ్రీ మంత్ మా ఇంటర్నిస్ని మా హాస్పిటల్ తరఫు నుంచి ఆర్ఆర్ఐకి పంపిస్తున్నాము. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ డాక్టర్స్ వాళ్ళకి నాలెడ్జ్ బాగా షేర్ చేస్తున్నారు అండ్ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు. ఇది మా ఇంటర్నిస్ వల్ల మాకు తెలుస్తుంది ఎవ్రీ మంత్. అండ్ నేను కూడా ఈ ఆర్ఆర్ఐ డాక్టర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇంకా వాళ్ళని బాగా నాలెడ్జ్ఫుల్గా చేస్తే వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు మంచి డాక్టర్స్గా, మంచి ప్రిస్క్రైబర్స్గా ఉంటారు. ఇది నా రిక్వెస్ట్. దీనివల్ల మేము ఆర్ఆర్ఐ వాళ్ళతోటి కోఆర్డినేషను బాగా చేస్తున్నాము. వాళ్ళు కూడా మాకు అన్ని ఈవెంట్స్కి హెల్ప్ చేస్తున్నారు. అండ్ సో ఈ ఫంక్షన్కి ఇన్వైట్ చేసినందుకు ఆర్ఆర్ఐ స్టాఫ్ అండ్ కిషన్ గారికి థ్యాంక్ యూ. ఓకే, I am very much happy to be here in participating this 100 days celebration which is being maintained by the Ministry of Ayush. And మాకు ఈ ఆర్ఆర్ఐతో మా కాలేజీకి ఒక అనుబంధం ఉంది 2016 నుంచి. ఏంటంటే మాకు పీజీ ప్రోగ్రామ్ కాలేజీకి శాంక్షన్ అయింది. 3 సబ్జెక్టులు, హోమియోపతి సబ్జెక్టులు 3 సబ్జెక్టులకి మాకు పీజీ శాంక్షన్ అయింది. హోమియోపతిక్ మెట్రమెడికా, హోమియోపతిక్ ఆర్గనాన్ ఫిలాసఫీ అండ్ కేస్ టేకింగ్ రిపర్టరీ. ఈ 3 సబ్జెక్టులకి మాకు పీజీకి శాంక్షన్ కావడానికి మూల కారణం ఈ ఆర్ఆర్ఐ బిల్డింగ్. ఈ ఆర్ఆర్ఐతో మాకు ఎంఓయు ఉంది కాబట్టి మాకు వెంటనే ఇది శాంక్షన్ కూడా అయినాయి. అండ్ మోరోవర్ మా కాలేజీ స్టూడెంట్స్ వాళ్ళకి కావాల్సిన డెజర్టేషన్ టాపిక్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేషెంట్లు అన్నీ కూడా ఉంటారు. వాళ్ళ యొక్క సర్వీసెస్ను మేము బాగా యూటిలైజ్ చేసుకుంటున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ల్యాబ్ ఎక్విప్మెంట్ బాగా ఉంది. మా కాలేజీలో వసతులు లేని వాటిని మేము ఇక్కడ ఎవ్రీడే వీఆర్ యూటిలైజింగ్ దేర్ సర్వీసెస్, నాట్ ఓన్లీ ద ల్యాబ్ అండ్ ఆల్సో ది కేసెస్ ఎవ్రీడే. మాకు అక్కడ పెద్దగా రాని కేసెస్ ఇక్కడ మా స్టూడెంట్స్ ఉపయోగపడే కేసెస్ మేము ప్రతిరోజు మా స్టూడెంట్స్ యూటిలైజ్ చేసుకుంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మాకు ఇది ఒక పెద్ద అసెట్. మాకు ఇక్కడ 3 సబ్జెక్టులకి 3 మాకు అకామిడేషన్ ఇచ్చారు అండ్ ఎగ్జామినింగ్ వింగ్ కూడా మాకు ఒకటి ఉంది. ఈ ఆర్ఆర్ఐతో మాకు చాలా అనుబంధం ఉంది. మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ అండ్ అరౌండ్ ఇండియా ఆర్ ఫ్రమ్ దిస్ గురురాజు హోమియో మెడికల్ కాలేజ్ అండ్ ఇట్ ఈస్ ప్రొవైడింగ్ గుడ్ నాలెడ్జ్ అండ్ బెటర్ సర్వీసెస్ and supporting to the public and also the college staff, the students and PGs. మా స్టూడెంట్స్ కూడా క్లినికల్స్ ఇక్కడ ట్రైనింగ్కి వస్తూ ఉంటారు. అండ్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ వన్ అండ్ వీ విష్ టు కంటిన్యూ ది సేమ్ సపోర్ట్ ఇన్ అండ్ ఆల్సో ఇన్ ఫ్యూచర్. వీఆర్ వెరీ హ్యాపీ టు సే లైక్ దిస్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
పెదవీధి నందు వేంచేసి ఉన్న శ్రీ పోలమాంబ ఆలయం నందు నవరాత్రి మహోత్సవాలు 5వ రోజుకు చేరుకున్నాయి. నేడు అమ్మవారిని శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా అలంకరించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో సాయంత్రం పూజా కార్యక్రమాల అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. పిల్లలు ప్రదర్శనను అందరినూ ఎంతగానో ఆకర్షించిందని నిర్వాహకులు తెలియజేశారు. ఈ రోజు సాయంత్రం అయ్యప్పలకు భజన కార్యక్రమం అనంతరం సద్ది ఏర్పాటు చేయడం జరిగిందని డాక్టర్ శ్రీను తెలియజేశారు. ఈ రోజు జరిగిన పూజా కార్యక్రమాల్లో దనాల సత్తమ్మ, దనాల వెంకటరత్నరావు, దనాల లక్ష్మి, డాక్టర్ శ్రీను, కాకి ప్రసాద్, సోమేశ్వర, దనాల సత్యనారాయణ, కస్తూరి వెంకటేశ్వర్లు, సంగిరెడ్డి శ్రీనివాసరావు, భూపతి శ్రీనివాసరావు, ఆకుల రాము, మాడుగుల విశ్వనాథ, దనాల ఫణి, శ్రావణి తదితరులు పాల్గొనడం జరిగింది. పద్మాసనసితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశి జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. గుడివాడ పెద్దవేదిలో వేంచేసినటువంటి వడ్ల పోలమాంబ దేవస్థానమునందు దేవీ నవరాత్రి మహోత్సవ సందర్భంగా ఈరోజు అమ్మవారి అలంకరణ లలితా త్రిపుర సుందరీ దేవిగా అలంకరించి ఉన్నారు. 50 మంది భక్తులు కూడా విచ్చేసి అమ్మవారి కుంకుమ పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. గుడివాడ పెద్ద వీధిలో వేంచేస్తున్న శ్రీ శ్రీ వడ్డపాలమ్మ దేవస్థానంలో దేవి శరణవరాత్రులు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఈరోజు 5వ రోజు కార్యక్రమంలో భాగంగా అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అలంకారం చేసి ఉన్నారు. కావున ప్రతిరోజు ఉదయం సాయంత్రం కుంకుమ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అమ్మవారిని అందరూ దర్శనం చేసుకుని పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృప కరుణా కటాక్షాల పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ప్రతిరోజు సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్వాములందరికీ అయ్యప్ప భవానీ మాలలు అందరూ కూడా అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. భజన కార్యక్రమం కూడా నిర్వహించబడును. గుడివాడ పిన్నమనేని నగర్ నక్కల కలవ గట్టుపై వేంచేసి ఉన్న శ్రీ నాగ కనకదుర్గాదేవి అమ్మవారి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల భాగంగా 5వ రోజు అమ్మవారు శ్రీ మహాచండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, పాలకులు కిషోర్, లక్ష్మీ ప్రసన్న దంపతులు ఆధ్వర్యంలో అమ్మవారికి విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. శరన్నవరాత్రులు 9 రోజులు విశేషంగా అమ్మవారిని అలంకరించి వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి సామూహిక కుంకుమార్చనలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కార్యనిర్వాహకులు, పాలకులు కిషోర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కుమ్మం నాగమణి, పాలకులు శేషు, ఫణి తదితరులు పాల్గొన్నారు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. మన గుడివాడ పట్టణ స్థానిక నక్కల కాలువ గట్టు పిన్నమనేని నగర్లో చేసుకున్నటువంటి శ్రీ శ్రీ నాగదుర్గా సమేత భద్రకాళి ప్రత్యంగర వారాహి యొక్క దేవస్థానంలో దేవి శరన్నవరాత్రుల మహోత్సవంలో భాగంగా ఈరోజు 5వ రోజు కావున అమ్మవారు శ్రీ మహాచండీదేవిగా దర్శనమిస్తున్నారు. ఈరోజు అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహించిన దంపతులు కోలవెన్ను నాగరాజు, ధర్మపత్ని జ్యోతి, శ్రీచందన్, ధర్మపత్ని శిరీష గారు, అదేవిధంగా కుంభ నాగమణి గారు కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది.
ఈ పూజా కార్యక్రమాలకి యావత్ మంది భక్తులు ఇచ్చేసి ఈరోజు ప్రప్రథమంగా గణపతి పూజ, కంకణధారణ, శ్రీచక్రార్చన, అభిషేకము, లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. ఈ పూజా కార్యక్రమానికి యావత్ మంది భక్తులు విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదమును స్వీకరించి అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రలు కాగలరని పిన్నమనేని నగర్ నక్కల కాలువగట్టు మీద వేచి ఉన్న శ్రీ నాగదుర్గాదేవి అమ్మవారికి వేళ మహాచండీగా అలంకరించడం జరిగింది. అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ప్రార్థన. ఇక నక్కల కాలువ మీద ఏం చేసి ఉన్న నాగదుర్గ భద్రకాళి సమేత ఈరోజు పాలకొల్లు కిషోరు ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు 5వ రోజు చండీ అవతారంలో అమ్మవారు భక్తులని అలరిస్తూ ఉన్నారు. కావున భక్తులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. గుడివాడ పుర ప్రజలకు దేవీ నవరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు. గత 30 సంవత్సరాలుగా ఈ పిన్నమనేని నగర్ నక్కల కాలువగట్టు యందు వేచేసి ఉన్న శ్రీ నాగదుర్గాదేవి వారి దేవస్థానం నందున దేవీ శరన్నవరాత్రులు దేదీప్యమానంగా జరుగుతున్నాయి. ప్రతి ఏడాది ఏ విధంగా అయితే నవరాత్రులు జరుగుతాయో ఈ ఏడాది కూడా అదే విధంగా నవరాత్రులను పురస్కరించుకుని ఈ రోజు 5వ రోజు సందర్భంగా అమ్మవారు శ్రీ మహాచండీ అవతారంలో దర్శనమిస్తున్నారు. చండముండాసులను సంహరించిన ఆ దేవి మహాశక్తి సంపన్నురాలు. నానావిధ ఆయుధాలతో ఆ అమ్మ దర్శనమిస్తుంది ప్రజలందరికీ. అదే విధంగా ఏమైనా శత్రుపీడలు ఉన్నా, రాక్షస బాధలు ఉన్నా, ఏమైనా సరే అమ్మవారిని దర్శించుకోగానే పటాపంచలు అవుతాయి. ఆ అమ్మవారిని దర్శించుకుని నగర ప్రజలందరూ తమకున్న ఈతి బాధలను తీర్చుకుని అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. జై మాత. దనియాలపేట శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవ వేడుకలు 5వ రోజుకు చేరుకున్నాయి. నేడు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వగా పెద్ద సంఖ్యలో మహిళలు ఆలయానికి చేరుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పాడి పంటలు సుభిక్షంగా పండి రైతులందరూ సంతోషంగా ఉండాలని కోరుతూ నేడు అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు పునీత్ శర్మ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దనియాలపేట కూటమి సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఓం శ్రీమాత్రే నమః. గుడివాడ పట్టణం నీలామహాల్ రోడ్డు చివర వేయించేసినటువంటి శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానం నందు శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని నేడు అమ్మవారు భక్తులకు శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్నారు. ఈ యొక్క అన్నపూర్ణాదేవిని ఎవరైతే దర్శించుకుని ఆవిడిని భక్తి శ్రద్ధలతో పూజించుకుంటారో వారింట ఎటువంటి కరువు కాటకాలు ఉండవనేది ప్రతీతి. ఈ యొక్క అన్నపూర్ణాదేవిని ప్రతి ఒక్క భక్తులు దర్శించుకుని అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా రేపటి రోజు అమ్మవారికి శ్రీ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారిని ప్రతి ఒక్క భక్తులు దర్శించుకుని అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఈ దసరా 10 రోజులు కూడా వివిధ అలంకారాల్లో ఉన్న ఈ దేవిని దర్శించుకుని భక్తులు తమ అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా 9/10/2024 బుధవారం నాడు మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారికి విశేషంగా సరస్వతీదేవి అలంకరణ చేసి పిల్లలకు పుస్తకాల పంపిణీ, పెన్నుల పంపిణీ కూడా జరుగుతుంది. ఆ రోజుతో శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానానికి 38వ వార్షికోత్సవం జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తులు కూడా ఆ రోజు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. గుడివాడ రూరల్ చిన్నెరుకుపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు అమ్మవారు శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానంలో నిర్వహించే అభివృద్ధి పనులకు భక్తులు హితోధికంగా తమ వంతు సహాయ సహకారాలు అందజేయాలని దేవస్థానం ట్రస్టీ బుప్పిడి సుబ్రహ్మణ్యేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. మూల నక్షత్రం రోజున అమ్మవారి సన్నిధిలో విశేషంగా పూజా కార్యక్రమాలు, చిన్నపిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుడివాడ వాకర్స్ అసోసియేషన్ గవర్నర్ సనక సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ 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 గణపతి సచిదానంద స్వామీజీ వారి కరకమలముచ్చే 2012 ఫిబ్రవరి 3వ తేదీన అష్టలక్ష్మి అమ్మవారి ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ 13 సంవత్సరాలు నిరంజన ప్రవర్తమానమై అమ్మవారి గుడి విరాజిల్లుతున్నది. 2022 ఏప్రిల్ 8వ తారీఖున మరకత ఆంజనేయ స్వామి వారి ప్రతిష్టా కార్యక్రమం కూడా స్వామీజీ వారి చేతుల మీదుగానే జరిగింది. ఆ ముందు ముఖమండపం కానివ్వండి, ఆ 70 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం కానివ్వండి, అన్నీ కూడా నిర్మాణం చేయడం జరిగింది. అమ్మవారి గుడి చుట్టూ ఎకరన్నర చుట్టూ ప్రహరీ కూడా నిర్మించడం జరిగింది. అన్నపూర్ణ మందిరం భోజనశాల నిర్మించడం జరిగింది. స్వామివారి ఉంటానికి పుణ్యదం జరిగింది. 10,000 అడుగుల ముఖమండపం జరిగింది, కానీ ఇంకా ఫినిషింగ్ వర్క్ కొద్దిగా ఉంది. పూజారి క్వార్టర్లు కట్టాము. ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు సుమారుగా ₹1 కోటి ఉంటే ఫుల్ ఫిడ్జ్డ్ దేవాలయంగా తయారవుతుంది. కాబట్టి భక్తుల సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాను. రేపు అమ్మవారు సంతాన లక్ష్మి అలంకారంగా దర్శనమిస్తారు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అమ్మవారిని దర్శించి సేవించవలసిందిగా కోరుతున్నాను. అమ్మవారిని సేవించి పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా నిదర్శనంగా రేపు వచ్చి మాకు చూపిస్తున్నారు. అట్లా అటువంటి మహిమ గల అమ్మవారిని చూసి ధరించవలసిందిగా కోరుతున్నాం. అన్నపూర్ణాదేవి అలంకారంలో ఈరోజు అమ్మవారు అక్షయ పాత్రతో దర్శనమిస్తున్నారు. ఈరోజు అన్నపూర్ణేశ్వరి అలంకారం సందర్భంగా ఈరోజు ప్రజానీకానికి అన్న సమారాధన కూడా చేస్తున్నాము గుడిలో. కాబట్టి అందరూ పాల్గొని ధరించవలసిందిగా అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా 13వ తారీఖు నాడు చండీ హోమం ఉంటుందండి. 10 మంది భక్తులతో భారీ ఎత్తున చేస్తాం. ఆ చండీ హోమంలో కూడా భక్తులు పాల్గొని ధరించవలసిందిగా కోరుతున్నాం. ఆ రోజు సాయంత్రం గ్రామోత్సవం ఉంటుంది. గ్రామోత్సవం చేసినాక పౌర్ణమి సేవ 9 గంటలకు పౌర్ణమి సేవ కార్యక్రమంతో అమ్మవారి దసరా ఉత్సవాలు ముగింపు జరుగుతుంది. 13వ తారీఖున భారీ అన్న సమారాధన కూడా ఉంటుంది. కాబట్టి భక్తులందరూ వచ్చి విచ్చేసి అన్నప్రసాదాలు స్వీకరించవలసి అమ్మవారిని ధరించవలసిందిగా కోరుతున్నాం. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మన చెన్నైరుకుపాడు గ్రామంలో వేంచేసి ఉన్న అష్టలక్ష్మీనారాయణ స్వామి దేవాలయములో జరుగుతున్నటువంటి దసరా నవరాత్రులు జరుగుతున్న శరన్నవరాత్రులు జరుగుతున్నాయి. ఆ నవరాత్రుల్లో భాగంగా ఈరోజు పంచమి 5వ రోజు కార్యక్రమంగా అన్నపూర్ణేశ్వరి అమ్మవారి యొక్క అవతారము ఈ అలంకారం జరిగి ఉన్నది. ఈ అన్నపూర్ణ అంటే మాతా అన్నపూర్ణేశ్వరి భిక్షాం దేహి కృపా వలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. అన్నపూర్ణేశ్వరి సకల ప్రాణులకు కూడా జీవనాధారమైనటువంటి ఈ ఆహారము ఉత్పత్తి అయ్యేటటువంటి అమ్మవారి యొక్క కృపా కటాక్షములతో ఆమె మనకి దివ్యమైనటువంటి ఈ ప్రాణానికి సంబంధించిన ఆహారం అనేది ఆమె తయారు చేసి అందరికీ కూడా ఆమె ఈరోజు వినియోగిస్తూ ఉంటుంది. కాశీపురాధీశ్వరి, కాశీలో విశ్వేశ్వరుని యొక్క దర్శనంతో పాటు అమ్మవారి యొక్క దర్శనం. అన్నపూర్ణేశ్వరి నిత్య అన్నదాన ప్రదాత అయినటువంటి అమ్మవారి యొక్క అన్నప్రసాదాన్ని ఈరోజు మన దేవాలయంలో అన్నప్రసాద అలంకారం అన్నపూర్ణేశ్వరి అలంకారం ఏర్పాటు చేసి ఉన్నాము. అన్నప్రసాదం కూడా వితరణ జరుగుతూ ఉన్నది. అన్నప్రసాదం కూడా భక్తులందరూ కూడా విచ్చేసి విరివిగా భక్తులందరూ కూడా విచ్చేసి తండోపతండాలుగా ఆనంద సందోహాల మధ్య మనము అమ్మవారిని సందర్శించుకొని అమ్మవారి యొక్క ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ దసరా ఈ 10 రోజులకు దసరా నవరాత్రుల యొక్క విశేషమైనటువంటి ఇది. దసరా అనగానే మనకి చాలా ఉత్సాహకరమైనటువంటి విజయదశమి అంటే విజయాలన్నీ సమకూర్చుకొని మనం ఆశ్వీజ మాసంలో శరన్నవరాత్రులు జరుగుతూ ఉంటాయి. దానిలో మొదటి రోజు ఉండేటువంటి బాలాత్రిపుర సుందరి అమ్మవారు. బాలాత్రిపుర సుందరి అమ్మవారు అంటే లలితామాతకు ప్రతిరూపంగా ఉండేటటువంటి అమ్మవారు. ఆమె మన అందరినీ నిమీల నేత్రములతో ఆమె కృపా కటాక్షములతో సుమంగళ్యాది దేవతలైనటువంటి ఈ యొక్క స్త్రీలు అందరికీ కూడా గౌరవప్రదంగా ఉంచుతుంది. ఆ స్థానంలో ఉండేటువంటి అందరూ కూడా ఆయురారోగ్య అష్టవిశ్వములతో సుమంగళ్యాది దేవతలతో అందరూ కూడా ఆమెని కుంకుమార్చనలతో పూజిస్తూ నిత్యము ఆమెకి కుంకుమార్చన జరుగుతుంటాయో అక్కడే అందరూ కూడా ఆయురారోగ్య అభివృద్ధి చెందుతూ ఉంటారు. అలాగే రెండో రోజు ధనలక్ష్మి అలంకారము. అన్నిటికీ ప్రాశస్త్యమని ధనం మూలం మిదం జగత్ అన్నారు. అందువల్ల ధనలక్ష్మి అమ్మవారి యొక్క కృపా కటాక్షములు పాత్రవుతూ ఈ రోజు ధనం లేనిదే మనము చూపిస్తూ ఓం భూర్భవ స్వః అనేటటువంటి ప్రాణాధారముతో చేసినటువంటి గాయత్రి అమ్మవారి యొక్క ముఖ్య విశేషమైనటువంటిది. నిన్న జరిగినటువంటి గాయత్రి అమ్మవారు
అలంకారము, ఈరోజు అన్నపూర్ణేశ్వరి అలంకారము, ఈరోజు భక్తులందరూ కూడా అన్నపూర్ణేశ్వరి అలంకారాన్ని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపా కటాక్షం పాత్రలవుతూ అందరూ కూడా అన్నప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరించి అమ్మవారి కృపా కటాక్ష పాత్ర కాగొడుతున్నాము. ఈరోజు అక్షయ పాత్రతో ఉండేటటువంటి అమ్మవారు కాశీపురాధీశ్వరి అమ్మవారు ఈరోజు మన ఈ చిన్న ఎరుకుపాడు గ్రామంలో ఆమె నివసించి మనకి అలంకారంతో దర్శనమిస్తూ ఉన్నది. ఆ మోక్ష ప్రదాయిని సుమంగళ్యాది దేవత. అలాంటి ఆ దేవతను మన అందరం కూడా ఈరోజు చూసి తరిస్తూ మనం ఆమె యొక్క తీర్థ ప్రసాదం స్వీకరించి అన్న ప్రసాదాన్ని గురించుకొని అందరం కూడా ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యములతో సుఖశాంతులతో ఉందామని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దేవి శరణవరాత్రి మహోత్సవ వేడుకల్లో భాగంగా కొండాల అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు. అమ్మవారి కరుణ కటాక్షలతో ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన రావి. వంద రోజుల కాల వ్యవధిలో సాధించిన విజయాలను వివరించిన హోమియోపతి పరిశోధన సంస్థ ఇన్ఛార్జ్ ఆఫీసర్ కిషన్ బానోత్. 100 రోజులలో సుమారు 14,000కు పైగా ఆయుష్ ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేశామంటూ వెల్లడి. దేవి శరణవరాత్రి మహోత్సవాలు 5వ రోజుకు చేరుకోవడంతో నేడు పలు అలంకారాల్లో భక్తులుగా దర్శనమిస్తున్న అమ్మవారు. నేడు సోమవారం కావడంతో భక్తులతో కిటకిటలాడిన భీమేశ్వరాలయం, గౌరీ శంకరాలయం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి రేపు వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.